నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ను ఇతర ప్రాంతాలకు తరలించాలని ద్వారకానగర్ కాలనీ వాసులు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పంచాక్షరిని కలిపి ఫిర్యాదు చేశారు. ఇటీవల టెండర్లో వైన్స్ను దక్కించుకున్న ఓ వ్యాపారి నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాప్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం గుడి బడికి 100 మీటర్ల దూరంలో వైన్ షాప్ను ఏర్పాటు చేయాల్సి ఉందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ యాదవ్ అన్నారు. వాటిని తొంగలో తొక్కి 74 మీటర్ల పరిధిలో హనుమాన్ దేవాలయం సమీపంలో షాప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై న్యాయస్థానంలో కూడా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు. అయినా సదరు వైన్స్ వ్యాపారి వాటిని పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హనుమాన్ దేవాలయం, కళాశాల, పాఠశాలలు ఉన్నాయని చెప్పారు రమేష్ యాదవ్. ప్రతిరోజు మహిళలు, యువతులు, విద్యార్థినులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. వైన్స్ దుకాణం ద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి ఇక్కడి నుంచి వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ విషయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో కాలనీ వాసులు అందరూ కలిపి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాకు ఏదైతే వైన్ షాప్ ద్వారకానగర్ కాలనీలో కొన్ని ఇయర్స్ నుంచి నడుస్తుందో వయలేషన్స్కి విరుద్ధంగా జియో ప్రకారం విరుద్ధంగా నడుస్తుంది. ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటుంటున్నాము. ఇప్పుడు ప్రాపర్ ఛానల్ ద్వారా రావడం జరిగింది. ఎలా అంటే కోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే అకార్డింగ్ టు ది జియో మీరు లైసెన్స్ ఇష్యూ చేయాలని చెప్పడం జరిగింది. దాని మినహాలో మాకు నోటీస్ వస్తే మేము వచ్చామండి ఇక్కడ. ఇప్పుడు మా కంప్లైంట్ ఏంటంటే 74 మీటర్స్ ఉందండి. ఏదైతే 100 మీటర్స్ ఉండాలో 74 మీటర్స్, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కొని ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ మాకు ఏదైతే ఉందో వైలేషన్ పైన ఉందని సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. కానీ ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయంటే అండి, టోటల్ వైలేషన్స్ కి విరుద్ధంగా డిపార్ట్మెంట్ కూడా ఇస్తుందని మేము డిపార్ట్మెంట్ ఏం చేయమండి. కాకపోతే డెఫినెట్ గా మిస్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. మీ ద్వారా నేను రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నానంటే డిపార్ట్మెంట్ కి కానీ, గవర్నమెంట్ కి కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు ఈ కొలిచే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఒకటే అవుతే అది ఎలా ఉందంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే ఉందండి. ఇప్పుడు నేను ఎవరు దొంగలను ఏమో పర్సనల్గా ఏం టార్గెట్ చేయట్లేదండి. కాకపోతే లైసెన్స్ ఇచ్చే వాళ్ళే కొలుస్తుంటే కనుక దాని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుందని తెలియదండి. ఇది మన గవర్నమెంట్